పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి సార్. మొత్తానికి ఈ కలయిక ఎలా చూస్తాం సార్? రామోజీ ఫిలిం సిటీలో రేవంత్ రెడ్డి చంద్రబాబు కలవడం కావచ్చు, అదే క్రమంలో బెంగళూరులో జగన్తో కేటీఆర్ కలవడం, అంటే మొత్తానికి ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి ఈ కలయికలను మీరు ఎట్లా అన్వేషిస్తారు? అందరికీ నమస్కారం. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి బహిరంగ రహస్యం ఏం కాదు సంబంధం. బహిరంగ రహస్యం కూడా కాదు. కాబట్టి ఇందరూ అన్యోన్యంగా ఉంటారు. పాయింట్ ఏంటంటే బీజేపీ ఏమన్నా మధ్యలో వచ్చి దూరి చంద్రబాబు నాయుడు గారిని వచ్చి మద్దతు ఇస్తారా ఇవ్వరా అని అడిగే పరిస్థితి వస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి గారిని చాలా సొంతంగా మనిషిగా చూస్తారు. దీనికి పెద్ద ఉదాహరణ అవసరం లేదు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జెండాలు రాహుల్ గాంధీ సభలో కూడా చూసాం. వరంగల్ లాంటి చోట్ల తెలుగుదేశం జెండాలు ఎత్తుకుపోయారు. గాంధీ భవన్ దగ్గర తెలుగుదేశం జెండాలు చూపించారు. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి వచ్చిన కారణంగా ఆయన సొంత మనిషిగా చూస్తారు. రెండో అంశం, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తడబాట్లు ఏమీ లేదు. మీరు మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రామారావు గారి విగ్రహాన్ని అడ్డుకునేది ఎవడో చూద్దామని చాలా ఉపన్యాసాలు చెప్పాడు. ఎవరు అడ్డుకోలేదు, ఏమీ లేదు. కానీ గట్టిగా మాట్లాడండి. రామారావు అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీనే కదా. కాబట్టి మొన్న రామోజీరావు మీటింగ్ లో ఎలా మాట్లాడారో మనం చూసాం. కాబట్టి తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటారు, ఎందుకంటే వారికి ఉన్నటువంటి పాత అనుబంధం. రెండు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీ కలుస్తారు. ఇది సహజమైన విషయం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి శత్రుత్వం రాజకీయంగా కాంగ్రెస్ తో ఉంది, బీజేపీతో లేడు డైరెక్ట్ గా. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ రెండింటికి భిన్నంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్ తో తన అసోసియేట్ గానే ఉంటాడు. అనేక సందర్భాల్లో సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఎవరికి లాభం ఎవరికి నష్టం? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో మొన్న జరిగిన కాంగ్రెస్ విజయం సాధించిన గ్రేటర్ హైదరాబాద్ లో కొంచెం బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది మనం ఓడిపోయినప్పుడు కూడా. రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రేపు బీజేపీ ఒక మంచి పాత్ర పోషించడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే గ్రేటర్ లో వాళ్ళకి మంచి బలం ఉంది. జూబ్లీ హిల్స్ లో లేకపోవచ్చు కానీ మంచి బలం ఉంది. అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని పోతారు. ఎందుకంటే ఈ ఓట్లు ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆ సానుకూలత ఇట్టబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పోయింది లేదు కానీ బీఆర్ఎస్ తో ఉంటాడు. అంతో ఇంతో బీఆర్ఎస్ కే లాభం తప్ప కాంగ్రెస్ కి వచ్చే లాభం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓపెన్ గా బీజేపీతో లేకపోతే తెలుగుదేశం శ్రేణులందరూ కాంగ్రెస్ కే వేస్తారు రేవంత్ రెడ్డి గారి కారణంగా. కానీ రేపు బీజేపీ ఒప్పుకోదు కదా. ఎందుకు ఒప్పుకోదు? గ్రేటర్ లో అంతో ఇంతో వాళ్ళు మేయర్ని గెలవాలనే తాపత్రయపడుతుంది బీజేపీ. సహజంగా తెలుగుదేశం లాగుతుంది. తెలుగుదేశం బీజేపీ అడిగితే కాదనే పరిస్థితి ఉండదు. అడగకపోతే వదిలేస్తారు తప్ప అడిగితే ఉండదు. రెండో అంశంతో తులసిరెడ్డి గారు చెప్పారు జగన్కి నష్టం అని. ఆ రోజులు పోయినాయి. ఏది? ఆ తెలంగాణ సెంటిమెంట్. మీకు గుర్తుంటే 2019 ఎన్నికల్లో ఫోర్త్ ఫ్రంట్ అని ఒక ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. మీకు గుర్తుంటే ఎలక్షన్ కి ఒక వారం 10 రోజులు ఎన్నికల మేనిఫెస్టోకి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని లోటస్ పాయింట్ లో కేటీఆర్ కలిసినాడు. ఎలక్షన్ కు వారం ముందు. వైసీపీ వాళ్ళు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఇదే నేను వచ్చి కలిసేసినాడు, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి వాతావరణం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం కాదు, ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు పదండి అని చెప్పినాడు. అదే జరిగింది. కాబట్టి విభజన రాజకీయాలు, విభజనతో ఉన్న గొడవలు ఏమి ఇంక లేవు. ఎందుకంటే ఇంక లేపినా లేసే పరిస్థితి ఏమి లేదు. కాబట్టి ఇంకా దాన్ని మర్చిపోయారు జనం. ఎందుకంటే అమరావతిలో కేసీఆర్ గారు ఉపన్యాసం అప్పుడు చూసినాం స్పందన. కాబట్టి ఇంకా అది పోయినాయి. ఇంకేదో లేపితే కూడా వచ్చే పరిస్థితులు ఇప్పుడు కృష్ణా వాటర్ కూడా చూస్తున్నా ఆ గొడవలు పోయినాయి. కాబట్టి నేను అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ బీజేపీతో సంబంధాలు లేనంత కాలం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారితోనే తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ తో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కి వ్యతిరేక కాబట్టి ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాడు. ఇంతకు మించిన లాజిక్ దీంట్లో ఏమీ లేదు. ఎవరి లాభాలు ఎవరి లోపాలు అనేది ఇంకా రేపు జరగబోయే ఎన్నికల్లో ఉంటుంది తప్ప గ్రేటర్ లో అంతో ఇంతో బీఆర్ఎస్ కే ఉపయోగం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లాగుతారు. బీఆర్ఎస్ కి ఆల్రెడీ కొంచెం పట్టు ఉంది. ఎందుకంటే మొన్న ఎన్నిక ఓడిపోయినప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది కాబట్టి అది 4 లోకి వస్తుంది. ఇది కొనసాగుతుంది. ఈ రోజు కొత్త ఏం కాదు. మొన్న నాకున్న సమాచారం ప్రకారం సంక్రాంతి తర్వాత రెగ్యులర్ గా హైదరాబాద్కి వెళ్లే పనిలో ఉన్నాడు జగన్. ఎందుకు వెళ్తారు? డైరెక్ట్ గా పోయి మద్దతు తీరు. ఇప్పుడు కార్ రేసులో పాల్గొనడం ఒక సిగ్నల్, మేము బాగున్నాము అని వాళ్ళకి అభిమానించే వాళ్ళకి ఒక సిగ్నల్స్ ఇస్తున్నారు. అది ఎవ్వరూ అపార్థం చేసుకోలేదు. ఎందుకంటే వీళ్ళు క్లియర్ గా ఉన్నారు, వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. ఇంకా జనం ఏం తీర్పిస్తారో చూడాలి. ఓకే సార్. శ్రీరామ్ గారు మాట్లాడండి.